భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఇవి కాలగమనంలో మరుగున పడిన ఆణిముత్యాల వలె ప్రకాశిస్తాయి. మహాభారతంలో ఉలూపి అనే నాగకన్య అర్జునుడిని వివాహం చేసుకున్నప్పుడు ఆమె దివ్యశక్తులతో అర్జునుడికి జలమయ రూపంధరించే శక్తిని ప్రసాదించిందని, అందుకే అర్జునుడు నీటిలో అజేయుడయ్యాడని తక్కువ మందికి తెలుసు. అగ్నిదేవుడికి మానవ శరీరం లోజఠ రాగ్ని రూపంలో మాత్రమే కాదని, ఆయనకు కాలానలనే ఒక భయంకరమైన రూపముందని, అది ప్రళయకాలంలో విశ్వాన్ని భస్మం చేస్తుందని కొన్ని పురాణాలు చెబుతాయి. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు ఆయన మానస పుత్రులను మాత్రమే కాదని, కళలు, విజ్ఞానం, సృజనాత్మకత వంటి అమూర్త భావనలను కూడా తన మనసు నుండి సృష్టించి లోకాలకు అందించాడని పురాణాలు చెబుతాయి. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువస్తున్నప్పుడు ఆ పర్వతంపై ఉన్న ప్రతి మూలిక రామనామ స్మరణతో తేజస్సును పొందిందని, అది కేవలం మూలికల భౌతిక శక్తి కాదని, ఆధ్యాత్మిక బలమని కొన్ని జానపద కథలు చెబుతాయి. పరమశివుడు తన భస్మంను ధరించడం వెనుక విశ్వంలోని సకల జీవులు మరణించిన తర్వాత శక్తి రూపంలో ఆయనను చేరుకుంటారని, ఆ భస్మం ఆ శక్తులకు ప్రతీక అని కొన్ని శైవ ఆగమాలు వివరిస్తాయి. శ్రీకృష్ణుడికి పారిజాత వృక్షంను భూమిపైకి తెచ్చినప్పుడు అది కేవలం దేవలోక సుగంధాన్ని మాత్రమే కాదని, భూదేవికి అంతర్గత శుద్ధిని ప్రసాదించి ఆమెను మరింత పవిత్రంగా మార్చిందని కొన్ని పురాణాలు చెబుతాయి. యమధర్మరాజు తన మహిషం దున్నపోతూ వాహనంపై కూర్చున్నప్పుడు ఆ మహిషం కేవలం వాహనం కాదని, అది జీవుల కర్మ ఫలాలను మోయడానికి సిద్ధంగా ఉండే ధర్మశక్తికి ప్రతీక అని కొన్ని అరుదైన గ్రంథాలు చెబుతాయి. శ్రీరాముడు తన కోదండాన్ని నేలపైన ఉంచినప్పుడు అది కేవలం విశ్రాంతి కోసమే కాదని, భూదేవికి ధర్మ రక్షణ భారాన్ని పంచుకునే సంకేతంగా ఆమెను ఆశీర్వదించిందని కొన్ని అరుదైన రామాయణ కథలు చెబుతాయి. గణేశుడు మూషికం, ఎలుకను తన వాహనంగా స్వీకరించినప్పుడు అది కేవలం ఒక చిన్న జీవి కాదని, మానవుల అహంకారం, కోరికలు వంటి చిన్నపాటి అడ్డంకులను కూడా నియంత్రించగల దైవశక్తికి ప్రతీక అని పురాణాలు చెబుతాయి. సరస్వతీ నది అదృశ్యమైన తర్వాత కూడా ఆమె జ్ఞాన తరంగాలు ఇప్పటికీ భూమిలోని పవిత్ర ప్రదేశాలలో ప్రవహిస్తూ అజ్ఞానాన్ని తొలగిస్తాయని, అది ఒక ఆధ్యాత్మిక అంతర్వాహిని అని ఉపనిషత్తులు చెబుతాయి. ఈ కథల లోకంలోని ఒక అద్భుతమైన దేవాలయ గోడల వెనుక దాగి ఉన్న అత్యంత ప్రాచీన అరుదైన చిత్రాల వలె వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా కోల్డ్ వార్ సమయంలో బెర్లిన్ కింద రహస్య సొరంగాలు నిర్మించబడ్డాయి. ఇవి గూఢచారుల రాకపోకలకు పారిపోవడానికి ఉపయోగపడ్డాయి. చరిత్రలోని ఈ అద్భుతమైన తక్కువగా తెలిసిన వాస్తవాలను తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఇంకా మరెన్నో రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.